మళ్ళీ ఉద్యమం రాబోతుందా నీళ్ళ విషయంలో? తెలంగాణ అస్తిత్వానికైతే ప్రమాదం ఏర్పడ్డది. తెలంగాణ ప్రజలు సోయి తెచ్చుకోవాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది. ఒక పక్కన జలసాధన ఉద్యమం అనేది మళ్ళీ మొదలు కావాలి. గతంలో బీఆర్ఎస్, టీఆర్ఎస్‌గా ఉన్న రోజుల్లో ఉద్యమ కాలంలో 2002 నవంబర్ చివరి వారం నుంచి జనవరి మొదటి వారం వరకు 40 రోజులు జలసాధన ఉద్యమం జరిపితేనే తెలంగాణ ప్రజలకు నీళ్ళ మీద కొంత అవగాహన ఏర్పడ్డది. అప్పుడు కేసీఆర్ గారు ప్రజలకు అర్థమయ్యే విధంగా తన ఆడియో క్యాసెట్ కానీ, పాటలు కానీ కవులతో రాయించి అనేక పాటలు జనంలోకి తీసుకెళ్లారు. అవగాహన పెరిగింది బాగా. ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏంటంటే మన రాష్ట్రం మనకే ఉంది, పక్క రాష్ట్రం వాళ్ళకే ఉంది. కానీ పక్క రాష్ట్రంకి సంబంధించిన ఒక ఇప్పుడున్న ముఖ్యమంత్రి తన మనిషిని ఇక్కడ ముఖ్యమంత్రిగా పెట్టుకున్నాడు. కాబట్టి అందరికీ ఒక రకమైన అనుమానాలు. మీరు ఎలా ఆపాదిస్తారు? నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఖచ్చితంగా ఆపాదిస్తాను. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఆయన చర్యలున్నాయి కాబట్టి ఆపాదిస్తా. ఇది తెలంగాణ వాడు చేయడు కదా. ఇప్పుడు ఉద్యమకాలంలో కేసీఆర్ ఏమన్నాడు? కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడుస్తోడు తెలంగాణ వాడు అన్నాడు. ఇప్పుడు ఎందుకు దాన్ని ఆపాదించకూడదు? రైట్. అయితే మరొక విషయం చెప్పండి. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు అండ్ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఈ నీళ్ళ విషయంలో పెద్ద ఎత్తున ఇరిగేషన్ మినిస్టర్స్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మీటింగ్ జరిగింది. అలాగే బనకచెర్ల గురించి మాత్రం ఎక్కడ డిస్కషన్ రాలేదు అని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. బట్ ఇటు చూసుకున్నట్లయితే మీడియా ముఖంగా రాజా రామ్మోహన్ రావు గారు మాత్రం డైరెక్ట్గా మీడియా ముఖంగానే చెప్పడం జరిగింది. ఏం చెప్తారు సార్ మరి? రామానాయుడు గారు, సారీ, రాజా రామానాయుడు. ఇప్పుడు నేను నిన్న ఒక ఛానల్లో మాట్లాడేటప్పుడు ఆయన స్పీచ్ వినలేదు నేను, రేవంత్ రెడ్డిది. అయితే నిజమే, మన సిఎస్ చీఫ్ సెక్రటరీ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖలు రాశారు. ఈ లేఖలు చూసినప్పుడు ఏమనిపించిందంటే చాలా కాలంగా పరిష్కారం కాకుండా, చర్చకు కూడా నోచుకోకుండా ఆంధ్ర తెలంగాణల మధ్య అపరిష్కృతంగా ఉన్న చాలా సమస్యల్ని ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. తద్వారా చంద్రబాబు నాయుడుతో చర్చలు సిద్ధమవుతున్నది. ఏదో ఒక ముందడుగు పడ్డది అనేది ఒక అభిప్రాయానికి వచ్చాం. బట్ బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు నేను తర్వాత విన్నాను. రాత్రి విన్న తర్వాత ఏమనిపిస్తుందంటే అతను ఒక అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడిండు అనేది ఎస్టాబ్లిష్ అయింది ఇవాళ. ఏం అబద్ధం ఆడిండు? బనకచెర్ల మీద అసలు చర్చే చేయలేదన్నాడు. కానీ ఇప్పుడు వస్తున్న సమాచారాన్ని బట్టి బనకచెర్ల మీద చర్చ జరిగిందని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మళ్ళీ అక్కడ ఇచ్చారని, ఇవన్నీ కూడా బయటికి తెలుస్తూ ఉన్నాయి. అయితే ఆయన 2 నాలుకల ధోరణి ముఖ్యమంత్రిది అనేది స్పష్టమవుతున్నది. ఒకవేళ కనుక అదే స్పష్టమైతే ఆయన ఏదైతే సిఎస్ ద్వారా కానీ, ఉత్తమ్ కుమార్ ద్వారా కానీ తెలంగాణ ఇష్యూస్ అన్నీ కూడా అక్కడ ప్రస్తావించాడో ఇదంతా కూడా కేవలం చూపెట్టుకోవడానికే, చిత్తశుద్ధి దాని వెనకాల లేదు అనేది అర్థమవుతూ ఉన్నది. ఎందుకు అంటే బనకచెర్ల ఎజెండాలో పెట్టిందే చంద్రబాబు నాయుడు, ఈ మీటింగ్ డిమాండ్ చేసిందే చంద్రబాబు నాయుడు. బయటకు వచ్చి బనకచెర్ల గురించి మాట్లాడలేదు అన్నాడు. అంటే ఎందుకు అనంటే తను బనకచెర్లకు ఏదో ఒక డీల్ మాట్లాడిండని, లేకపోతే దాన్ని సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి బయటికి తెలియద్దని భుజాలు తడుముకుంటారు కదా. అది కవర్ చేసుకోవడానికే ఈ కృష్ణాకు సంబంధించిన అనేక అంశాలు, కృష్ణా నది, గోదావరి నదికి సంబంధించిన అనేక అంశాలు, 13 అంశాలు ఇందులో పెట్టారా అనే ఒక అనుమానం అయితే వస్తున్నది. ఒకవేళ ఇది డీలే కాదు, ఇది నిజంగానే చిత్తశుద్ధితో చేసింది అంటే రేవంత్ రెడ్డిని నమ్మలేం మనం. రేవంత్ రెడ్డి అట్లా చేస్తాడనే ఇప్పటిదాకానైతే ఎక్కడ అటువంటి ఛాయలు కూడా కనబడలేదు. ఆయన పక్కా ఆంధ్ర ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తిలాగానే మనకు ఇప్పటిదాకా ఆయన ఎక్స్పోజర్ ఉంది. ఆయన ఎప్పుడు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు, తెలంగాణ జై తెలంగాణ అనలేదు. నిన్న హరీష్ రావు గారు కూడా ఇదే వెంటనే స్పందిస్తూ దీని వెనకాల డీల్ ఉందన్న పద్ధతిలో ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అది చూస్తే ఏమైందంటే నిజంగానే రేవంత్ రెడ్డి తను కప్పిపుచ్చుకోవడానికే తెలంగాణ ఇష్యూస్ అందులో పెట్టాడా? ఈ కమిటీ అనేది బనకచెర్ల కోసం వేశారా? ఈ కమిటీలో బనకచెర్ల అంశాన్ని కూడా చేర్చాలనేది తెలంగాణ ప్రజలు కోరుకోలేదు. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా కోరుకోలేదు. బనకచెర్ల విషయం సపరేట్గా డీల్ చేయాలి, తెలంగాణ ఇష్యూస్ సపరేట్గా డీల్ చేయాలి. బట్ ఈ రెండు ఒకదానిలో పెట్టి బనకచెర్ల మీద చర్చ జరగలేదని చెప్పి లోపల మాట్లాడొచ్చి నిజంగానే ఈయన ఏమన్నా చంద్రబాబుతో డీల్ కుదుర్చుకున్నాడా అని చెప్పడానికి ఎక్కువ అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒకవేళ డీల్ ఏం లేదనుకోండి, నిజంగానే ఈయన ఈ కమిటీలో ఈ అంశాల మీదనే పరిమితమై ఉంటే బనకచెర్ల అందులో జోడించాల్సిన అవసరమే లేదు కదా.
అంటే ఇక్కడ చూస్తే ఏంటంటే తెలంగాణ ప్రయోజనాలకు ఈ కమిటీ పేరుతోని, కమిటీ సాకుతోని మరొక అన్యాయం జరిగే అవకాశం ఉంది అనేది స్పష్టంగా కనబడతా ఉంది. దీని మీద ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉంటుంది. ఎందుకంటే ఆ జలసోయి కలిగించి తెలంగాణను తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ జలవనరులను అభివృద్ధి చేసిన ఒక ప్రదాతగా కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి జలసాధన ఉద్యమానికి నడుం కట్టాల్సిన పరిస్థితి వస్తుంది.